మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ విభేదాలతో ఇబ్బందులు పెడతారని, బోనాలు వాయిదా వేస్తున్నామని, అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో వాయిదా వేశామన్నారు మంత్రి కొండా సురేఖ. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన కీలక ప్రకటనకు సంబంధించి వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. రాజకీయ విభేదాలతో ఇబ్బందులు పెడతారని, బోనాలు వాయిదా వేస్తున్నామని, అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతోనే వాయిదా వేశామన్నారు మంత్రి కొండా సురేఖ. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్గా జరిగింది ఏమిటి? దేవాదాయ శాఖ మంత్రి ప్రకటన చేయడానికి కారణం ఏంటి? అంటే ఈ ప్రకటన ఎలా చూడాలి? రమణ, వరంగల్లో నిర్వహించే భద్రకాళి అమ్మవారి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దీనిపై బోనాలపై వివిధ రకాలుగా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల వారు కావచ్చు, విభిన్న అభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఈ కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క టెంపుల్ పరిధిలో శాకాహార బోనాలు ఉంటాయని ఒకవైపు మాంసాహార బోనాలు చేస్తున్నారని చెప్పేసి ప్రచారం సాగుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా కొండా సురేఖ పేర్కొనడం జరిగింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి పుకార్లు ఎవరైతే సృష్టిస్తున్నారో వారిని ఉపేక్షించే భూము అని చెప్పేసి కూడా ఉద్దేశపూర్వకంగానే ఇట్లాంటి ప్రకటనలు, ఇట్లాంటి ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ చెప్పడం జరిగింది. అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టించే అవకాశం ఉన్న అనుమానం నేపథ్యంలో బోనాల నిర్వహణను రద్దు చేశామని చెప్పి కూడా దేవాదాయ శాఖ స్పష్టం చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఈ నేపథ్యంలోనే రాజకీయాల కోసం భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వెనకాల ఉండి ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నాయి. ఈ ఫేక్ ప్రచారాల నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి దేవాదాయ శాఖ ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా కొండా సురేఖ చెప్పడం జరిగింది. ప్రధానంగా స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కొండా సురేఖ చెప్తా ఉన్నారు. భద్రకాళి అమ్మవారి బోనాల నిర్వహణపై అక్కడ ఈవోతో అదేవిధంగా దేవాదాయ శాఖ అర్చకులతో సంప్రదింపులు జరిపిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాము, ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా మంత్రి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే ఇక్కడ జరుగుతా ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే ఆమె చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా భక్తుల మనోభావాలకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో విపరీతమైన తప్పుడు వార్తలు ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా నెలకొన్నటువంటి రాజకీయ విభేదాలను ఆసరాగా చేసుకుని రాజకీయాల కోసం ఇక్కడ బోనాల పండుగను భక్తుల మనోభావాలతో ఇక్కడ పుకార్లు సృష్టించి ఇవన్నీ కూడా ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కారణం చేతనే ఏదైతే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు ఇట్లాంటి ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టిస్తారేమని ముందస్తు జాగ్రత్తతో ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని వాయిదా వేస్తా ఉన్నాము. త్వరలోనే దీనికి సంబంధించి తదుపరి తేదీలను కూడా ప్రకటిస్తామని చెప్పి మంత్రి కొండా సురేఖ చెప్పడం జరిగింది. మొత్తానికైతే వేద పండితుల సలహా మేరకు ప్రజాప్రతినిధుల సూచన ఆధారంగా రాబోయే రోజుల్లో ఎప్పుడు బోనాలు నిర్వహించాలనేది త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాము. తర్వాత వైభవంగా బోనాల పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కొండా సురేఖ స్పష్టం చేయడం జరిగింది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.